నమస్కారం అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మనం ప్రస్తుతానికైతే కొరుట్ల వారాహి కలర్స్ అవుతున్నాం. ఇది కొత్త కలర్స్ అనమాట, 2020 సంవత్సరం స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ మనకైతే అలా డిస్ప్లే గణపతులు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. లోపల కూడా చాలా గణపతులు ఉన్నాయి. అవన్నీ దగ్గర నుంచి చూపెడతాం మీకైతే. ఈ వీడియో పూర్తి చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ జై శ్రీరామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల వారాహి కలర్స్ అవుతున్నాం. ఇది కొత్త కలర్స్, ఇది ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం అనమాట. చూడొచ్చు మీరు. సో లోపలికి వెళ్దాం. ఆల్రెడీ మనకు డిస్ప్లే గణపతులు కూడా రెడీ అయిపోయినాయి అనమాట. అవన్నీ మీకు దగ్గర నుంచి చూపెడతా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. గణపతులు అయితే అద్భుతంగా ఉన్నాయి అనమాట. అవన్నీ మీకైతే చూపెడతా. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. దాదాపు మనకు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు మీరు. గణపతి దగ్గర నుంచి చూద్దాం ఒకసారి. సింహాసనం పైన కూర్చున్న గణపతి మనకు గణేశునికి అయితే రైట్ సైడ్ హ్యాండ్ కింద అయితే మనకు సింహం చూడొచ్చు మీరైతే. బ్యాక్ డ్రాప్ లో మనకు సూర్యభవరం ఆర్చ్ వచ్చింది. పైన మనకు శివుడు కూడా వచ్చింది చూడొచ్చు మీరు. సో గణేష్ అయితే హైలైట్ ఉన్నది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన గణపతి అయితే మనకు నంది పైన కూర్చున్నటువంటి గణేశుడు చూడొచ్చు. అద్భుతమైన మోడల్ గణపతి అయితే ఇది. సో గణేష్ అయితే దాదాపు మనకు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు బ్యాక్ డ్రాప్ లో పైన మనకు కిరీటం పైన శివలింగం అట్లాగే చేసిన కూడా వచ్చింది. సో బ్లూ కలర్ లో గణపతి అయితే హైలైట్ ఉన్నది. బొట్టు దగ్గర కూడా మనకు మూడో ముఖాన్ని వచ్చింది శివుంది చూడొచ్చు మీరు. సో గణేశుడు అయితే మనకు శివుని అవతారం టైప్ లో ఉందన్నమాట. నంది కూడా హైలైట్ అంటే హైలైట్ వచ్చింది చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా లోపలికి చూద్దాం. లోపల గణపతులు బాగానే ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ వారాహి కలర్స్ లో అయితే మనకు పెద్ద గణపతులు రెడీ అవుతున్నాయి. చూడొచ్చు ఈ గణపతి మనకు దాదాపు 13-14 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఈ గణపతి అయితే మనకు హైయెస్ట్ హైట్ గణపతి వారాహి కలర్స్ లో దాదాపు 18 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇంకా మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ లోపల అయితే మనకు డిస్ప్లే గణపతులు అయితే అలా రెడీ అయిపోయినాయి అనమాట. చూడొచ్చు మీరు. ఈ గణేశుడు అయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అనమాట. పీట పైన కూర్చున్న గణపతి దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. మనకు బ్యాక్ డ్రాప్ అయితే మంచి నీట్గా వచ్చిందనమాట. అట్లాగే పైన అయితే మనకు శివుడు వచ్చిందనమాట. చూడొచ్చు మీరు పైన. సో గణపతి అయితే మనకు చాలా బాగున్నది. అట్లాగే బుట్టు దగ్గర కూడా చూడొచ్చు మీరైతే. బుట్టు దగ్గర హనుమాన్ వచ్చాడనమాట. చూడొచ్చు. సో సిట్టింగ్ పొజిషన్ అనమాట. అట్లా ఇక్కడ వచ్చేసి ఇంకో గణపతి అయితే చూడొచ్చు మీరు. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ గణేశుడు మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు 8 నుంచి 9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు పరశురాముడు అయితే వచ్చాడనమాట. చూడొచ్చు మీరు. గణేష్ అయితే చాలా బాగున్నది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి కూడా చూడొచ్చు మనం. పీట పైన కూర్చున్న గణపతి పెద్ద చెవుల గణపతి అనమాట. చూడొచ్చు మీరు. సిట్టింగ్ పొజిషన్ దాదాపు 7 నుంచి 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. బ్యాక్ డ్రాప్ కూడా నీట్గా వచ్చింది అనమాట. అట్లాగే బ్యాక్ డ్రాప్ లో చూడొచ్చు మీరు. సింహం కూడా వచ్చింది అనమాట. అట్లా ఈ గణేశునికి చూడొచ్చు మీరు. పెద్ద చెవులు అట్లాగే తొండం దగ్గర అయితే మనకు ఓంకారం కూడా వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. సో లైట్ గా మనకు ఆయిల్ ఫినిషింగ్ కూడా వచ్చింది అనమాట. ఇది చాలా బాగుంది గణపతి అయితే. ఒకసారి జరగన్న ఈ గణపతి చూడొచ్చు మీరు. సోఫా పైన కూర్చున్న గణపతి సిట్టింగ్ పొజిషన్. ఈ గణేశుడు దాదాపు 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు. చాలా బాగుంది. మంచిగా ఫినిషింగ్ వర్క్ కూడా నీట్గా ఉంది. అట్లాగే పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది అనమాట. బ్యాక్ డ్రాప్ చూడొచ్చు మీరు. అట్లాగే కొంచెం లోపలికి వెళ్తాం. బ్యాక్ సైడ్ మనకు షెడ్ లో కూడా ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అది కూడా మీకు అయితే చూపెడతా. చూడొచ్చు ఇక్కడ మనకు సోఫా పైన కూర్చున్న గణపతులు దాదాపు 8 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తున్నాయి. లోపల కొన్ని చిన్న గణపతులు కూడా ఉన్నాయి. అవి కూడా పెడతాం మీకైతే. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు పరశురాముడు ఆర్చర్ అనమాట. చూడొచ్చు మీరు. ఈ లైన్లో మొత్తం సేమ్ ఉన్నాయి. అట్లాగే కొన్ని చిన్న గణపతులు కూడా చూద్దాం లోపల మనం. ఇక్కడ మనకు పీట పైన కూర్చున్న గణపతి చూడొచ్చు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. చూడొచ్చు బ్యాక్ డ్రాప్ కూడా మనకు గోల్డ్ వచ్చింది అనమాట. చూడొచ్చు. అట్లా ఇక్కడ వచ్చేసి ఇంకో గణపతి చూడండి ఒకసారి. సోఫా పైన కూర్చున్న గణపతి దాదాపు మనకు 6 నుంచి 6.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు బాడీకి అయితే మనకు గ్రే కలర్ తీసుకున్నారు. డిఫరెంట్ ఉందన్నమాట. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ ఆర్ట్స్ కూడా నీట్గా వచ్చింది అనమాట. చూడొచ్చు. అట్లా ఇక్కడ చిన్న గణపతులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి. దాదాపు మనకు 5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటాయి అనమాట. సోఫా పైన కూర్చున్న గణపతులు చూడొచ్చు. ఈ గణేశునికి అయితే కిరీటం అయితే డిఫరెంట్ వచ్చింది. అట్లాగే మనకు ఆభరణాలు కూడా మంచిగా నిండుగా వచ్చినాయి అనమాట. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణపతులు ఉన్నాయి. ఇక్కడ ఒకటైతే డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్ అయితే మనకు గ్రే కలర్ లో తీసుకుని చూడొచ్చు మీరు.
ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఆల్రెడీ నడుస్తున్నాయి, మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకొకటి అయితే మనకు గ్రే కలర్లో అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. బ్యాక్డ్రాప్ కూడా వచ్చి మీరు మొత్తం మల్టీ కలర్స్ తీసుకున్నారు అనమాట, మనకు గోల్డ్ అట్లాగే బ్లూ కలర్లో తీసుకున్నారు. సో ఈ గణపతి అయితే చాలా బాగుంది గణపతి. అట్లా ఇక్కడ కూడా వచ్చి మీరు గణపతి. ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ లాస్ట్ ఇంకో గణపతి కూడా చూద్దాం మనం అయితే. పీట పైన కూర్చున్న గణపతి, డిఫరెంట్గా తొండం అయితే డిఫరెంట్ ఉండాలి అనమాట. అట్లాగే చెవులు కూడా పెద్దగా వచ్చాయి అనమాట. చూడొచ్చు మీరు, తొండం దగ్గర కూడా మనకు ఓంకారం అయితే వచ్చింది అనమాట. బ్యాక్ డ్రాప్ ఆర్చి అట్లాగే పైన సింహం కూడా వచ్చింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్రెడీ మనకు బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. తొందర వచ్చి ఇంకా బుక్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి బుక్ చేసుకోవాలి. గణపతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే. ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చింది ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.